అందరికి నమస్తే. గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దాన్ని నైస్గా డెవలప్మెంట్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో. బట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ దాదాపు అది అమ్మకానికి పెట్టినప్పటి నుంచి రోజు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి ఏమంటారు, అసలు ఇది గవర్నమెంట్ భూమి కాదు, అసలు ఇది ఎస్యూ భూమి కాదు అంటారు. కానీ స్టూడెంట్స్ మాత్రం ఒక్క అంగుళం భూమి కూడా పోనీయమంటున్నారు. మనతో కొంతమంది ఉన్నారు, యూనివర్సిటీ లోపలికి మీడియా అనుమతి లేదు, అందుకే వాళ్ళే మన దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళతో మాట్లాడదాం. ఏంది అసలు మీ ధర్నాలు దేనికోసం? అసలు ఆ ల్యాండ్ ఎస్యూకి సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? నమస్తే అన్న, నా పేరు బాలకృష్ణ. నేను నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్స్ ఆఫ్ ఏబీపీ. ఇప్పుడు యూనివర్సిటీకి ఈ ల్యాండ్ సంబంధం లేదని చెప్పినారు కదా, మరి ఆ ల్యాండ్ ఎవరిది? గవర్నమెంట్ అన్నారు కదా, ఆ ల్యాండ్ ఎక్కడుంది? ఇప్పుడు 400 ఎకరాలు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారో ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది? ఇక్కడుందా, అక్కడుందా? ఇక్కడ హద్దులు అయితే ఉంటాయి కదన్నా. దానికి ఏమన్నా ఇప్పుడు మనకి ఒక ల్యాండ్ మనది అన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ దానికి ఒక హద్దు అయితే ఉంటుంది కదా. ఆ హద్దులు ఎక్కడివి? సర్వే నెంబర్ 25లో ఎన్ని ఎకరాలు ఉంది? సర్వే నెంబర్ 25 ఏదైతే గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఎన్ని ఎకరాలు ఉంది? 2374 ఎకరాలు ఉంది. ఈ 2374 ఎకరాలల్లో 400 ఎకరాలు ఎక్కడుంది? ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉందా? ఎక్కడుంది 400 ఎకరాలు? ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే మరి దీని చుట్టూ ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంపౌండ్ వాల్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అయితే మరి దీని చుట్టూ కాంపౌండ్ వాల్ ఎందుకు ఉంది? అంటే మీ యూనివర్సిటీ గ్రౌండ్లోనే ఉంది. యూనివర్సిటీ గ్రౌండ్లోనే ఉంది. ఇది ఈరోజు వీళ్ళు అంటున్నారు ల్యాండ్ గవర్నమెంట్ అని. ల్యాండ్ గవర్నమెంట్ అయితే ఇన్ని రోజులు ఈ హెచ్యూ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు ఉంది? అది హెచ్యూ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు ఉంది? ఎక్కడుంది ఈ 400 ఎకరాలు? వీళ్ళు అంటున్న 400 ఎకరాలు ఎక్కడుంది? అది చూపించాలి వాళ్ళు. కానీ అది చాలా రోజులకి వెళ్ళి వివాదంలో ఉంది. వేరే వాళ్ళకు గతంలో చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళకు దాన్ని అలొకేట్ చేసిండ్రు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టులో కొట్లాడి తీసుకోవాల్సి వచ్చిందని కదా గవర్నమెంట్ వర్షన్. అన్నా, ఆ ల్యాండ్ కొట్లాడి తెచ్చుకున్నారని అంటున్నారు. బహుశా ఆ కోర్టు ఆర్డర్ కాపీ ఇప్పటి వరకు మాకు పబ్లిక్ చేయలే, మేము చదవలే. అది మేము యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అడిగినాం, వాళ్ళు ఇవ్వలే. బహుశా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని ఇవ్వాలి. ఒకవేళ అది ఇచ్చుంటే, ఒకవేళ అట్లా కోర్టు ఇచ్చుంటే మరి యూనివర్సిటీకి సంబంధం లేదంటున్నారు కదా. ఆ ల్యాండ్ ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ పార్టీ ఐఎంజీ భారత్కి ఎవరికైతే ఇచ్చిర్రో మరి అప్పుడు యూనివర్సిటీ ఈసీ ఏమన్నా ఆమోదం తెలిపిందా? యూనివర్సిటీ ఈసీ ఆమోదం తెలపకుండానే ఆ ల్యాండ్ ఇచ్చిర్రా? యూనివర్సిటీ ఆమోదం తెలపకుండానే ఆ ల్యాండ్ ఇచ్చేస్తే మరి అది యూనివర్సిటీ గోడ లోపల ఎట్లుంది? ఆ ల్యాండ్ మీరు అంటున్న ఆ ల్యాండ్ యూనివర్సిటీ గోడ లోపల ఎట్లుంటుంది? అది ఇవన్నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. మేము యూనివర్సిటీని కూడా అడిగినాం ఈ ప్రశ్నలు. ఒకవేళ మీరు ఇచ్చేది ఉంటే కబ్జాలో ఎవరున్నారు ఇన్ని రోజులు? కబ్జాలో ఎవరున్నారు ఇన్ని రోజులు? ప్రైవేట్ భూమి అయితే ఒక 12 సంవత్సరాలు, ఒక పబ్లిక్ భూమి అయితే ఒక 25-30 సంవత్సరాలు అయితే కబ్జాలో వాళ్ళు ఉంటే వాళ్ళదే అవుతుంది. మరి ఇన్ని రోజులు కబ్జాలో వాళ్ళు ఉన్నారు ఆ భూమిలో. ఒకవేళ కోర్టుకు పోయింది ఇదంతా అంటే వాళ్ళు రమ్మనండి, చూపిమనండి. కోర్టు ఆర్డర్ కాపీ. అబద్ధమా అది? కోర్టుకి వెళ్ళి పోయినాం, కొట్లాడినాం, తీసుకొచ్చుకున్నాం అనేది అది వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు మాకేం క్లారిఫికేషన్ ఇవ్వలే. వాళ్ళ దగ్గర ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే చూపించమనండి. ఆ 400 ఎకరాలు ఇక్కడే ఉందని వాళ్ళు ఎట్లా వస్తున్నారన్న? ఒకవేళ 400 ఎకరాలు వీలే అంటే మరి ఆ 400 ఎకరాలు ఇన్ని రోజులు యూనివర్సిటీ గోడ లోపల ఎట్లున్నాయి? ఇది మా చిన్న డౌట్ ఇది. అంటే మాకు విత్ హై రెస్పెక్ట్ ఆన్ ద జ్యుడిషియరీ మాకు ఉన్న అనుమానాలు చెప్తున్నాము. ఈ 400 ఎకరాలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు గీడ బౌండరీ వాళ్ళు వేసినామన్న, గీడ బౌండరీ వాళ్ళు ఉంది. ఆ 400 ఎకరాలలో 2 ఎకరాలు గీడనే ఉందండి అంటే ఎందుకంటలేరు? ఇదైతే యూనివర్సిటీకి పట్టలేదు కదా. మరి వాళ్ళ ప్రకారం ఇది యూనివర్సిటీకి పట్టలేదు కదా. మరి ఏడుంది 400 ఎకరాలు? ఏంది మీ యూనివర్సిటీ భూమి అమ్మకుండా, ఇక్కడున్న భూమి అమ్మకుండా గుంటనక్కలంతా అడ్డుపడుతున్నాయంట. ఎవరా గుంటనక్కలు? ఏమైనా ఐడియా ఉందా? మీరేనా? ఇప్పుడు మన ప్రభుత్వానికి గతి లేదు, శుతి లేదన్న. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేత కాదు. 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఎక్కినవు, స్టూడెంట్స్ని మోసం చేసినావు. నిన్ను గెలిపించిందే స్టూడెంట్స్. మిస్టర్ రేవంత్ రెడ్డి, యు ఆర్ ఆన్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ పవర్తో నువ్వు గెలిచావు. కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అక్కడ జింకలు లేవు, అక్కడ పులులు లేవు, అక్కడ గుంట నక్కలు తయారయ్యాయి. ఎవరిని అంటూ నువ్వు? రేవంత్ రెడ్డి, నీకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సవాల్ చేస్తుంది. నేను ఒక్క ఇంచు భూమి కూడా ఇక్కడ నుంచి తీసుకొనివ్వం. ఇంకో సవాల్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాటకి క్లారిఫికేషన్ ఇవ్వు. ఏమి గుంట నక్కలు? అక్కడ చాలా గుంట నక్కలు తయారయ్యాయి. ఎవరా గుంట నక్కలు?
నీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI కార్యకర్తల, ఆ లీడర్ల, ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాకు జవాబు కావాలి. నువ్వు జవాబు ఇవ్వనంత వరకు మేము మా పోరాటం అంతే కొనసాగిస్తూ ఉంటాం. ఎన్ని జీవులు ఉన్నాయన్నా అంటే మీరు ఒక్కసారి మీ కెమెరాని తీసుకొచ్చి షూట్ చేస్తే మాకు అలో లేదు, నిజానికి మీరు చెప్పండి. లోపల నిజంగా నెమ్మళ్ళు అవన్నీ ఉన్నాయా? చాలా ఉన్నాయన్న. మీకు కావాలంటే వీడియో ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి మేము షూట్ చేసి తీసుకొస్తాం. పంపండి, మాకు పంపండి. మీకు అన్ని మీకు ఇస్తాం ప్రూఫ్స్. మా దగ్గర ఎన్ని పులులు, ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని పికాక్స్ ఉన్నాయి అన్న. 3-4 లేక్స్ ఉన్నాయి అలా లోపల, బఫెలో లేక్ అని, పికాక్ లేక్ అని. స్టూడెంట్స్ అందరూ ప్రశాంతత కోసం అక్కడికి వెళ్ళి చిల్ అవుతా ఉంటారు వీకెండ్స్ లో. ఒకసారి కెమెరా జూమ్ చేయండి, మీ ఎండ పడకుండా. మరి దాంట్లో వస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా గుంపులు కనబడుతున్నాయి. నిజం ఇక్కడదేనా అది వీడియో? మీ కెమెరాని ఒక్కసారి తీసుకురండి అన్న, మీకు నిజాలేంటో తెలుస్తుంది. అలా ఉందా? ఇప్పుడు పోదామా? ఇప్పుడు లేదు, ఇప్పుడు మాకు యూనివర్సిటీ ఇప్పుడు ఇంత ఇష్యూ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఇంత మీరు కెమెరా, మీరు ప్రెస్ లోపలికి వచ్చేది ఉంటే మాకు ఎందుకు ఇంత ఇబ్బంది? ఇక్కడ బయట నిల్చొని ఎందుకు ప్రెస్ మీట్ పెడతామన్నా? వాళ్ళు మరి ఎందుకు రాణిస్తలేరో మాకు తెలియదు కానీ ప్రెస్ లోపల మీరు చూసిండ్రా? మీరు నిజంగా అక్కడ పికాక్లు లేదా అవన్నీ చూసిండ్రా, లేకపోతే ఏదో వీడియోలు చూపిస్తున్నా? మీరు చూసిండ్రా? నేను చూసినా. నేను ఇక్కడ క్యాంపస్కి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎలాగుంది అంటే హైదరాబాద్లో కేవలం అనమాట ఒక రిజర్వ్ ఏరియా, ఎలాగ ఒక ఫారెస్ట్ లాగా ఉంది అంటే కేవలం ఒక ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ కంచె గచ్చబౌలి. సో ఆ ప్లేసెస్లో కేవలం గుంటనక్కలు అన్నారు, ఎవరినన్నారో ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీని అన్నారో, ఎవరినన్నారో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలా రేవంత్ రెడ్డి. కానీ మేమేం సవాల్ చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి రా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీన్ని తీసుకెళ్తుంది, చూపిస్తుంది. నెమలిలు ఉన్నాయా లేకపోతే ఏమేమి జీవాలు ఉన్నాయి లోపల? ఏమేమి జీవులు ఉన్నాయి అక్కడ? 200 more than 300 బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ మరి నెమలిలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, చాలా రకాలమైన ఇవి ఉన్నాయి వన్యప్రాణులు. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, లేకపోతే సవాల్ చేస్తున్నాము, రా మేము చూపిస్తాము, నువ్వు మాతో చూస్తావు. ఇప్పుడు ఆ ల్యాండ్ దేనికోసం యూజ్ చేస్తుంది యూనివర్సిటీయా? అది కేవలం ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు ఆ ల్యాండ్ యూనివర్సిటీ లోపల చాలా రిచ్ ఫ్లోరా అండ్ ఫానా ఉంది. అది ఫారెస్ట్ ఏరియా. అది దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము ఆ యూనివర్సిటీ. అందుకని మేము బిల్డింగ్లు కూడా అన్ని బిల్డింగ్లు అన్నీ అంత చెట్లు నరకొద్దని మేము ఇక్కడ కట్టే కన్స్ట్రక్షన్ కోసం కూడా చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం మేము. కానీ ఇంత రిజర్వ్డ్గా ఉన్న, ఇంత ప్రొటెక్ట్ చేస్తున్న ఈ ఫారెస్ట్ని తీసుకున్నాం అనేది ఎంతవరకు న్యాయమో నాకు అర్థమైతే లేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఈ భూమి తీసుకోవడానికి, అమ్మడానికి ఆల్రెడీ ఓపెన్ బిడ్స్ పిలిచింది. ఆల్రెడీ ఏవే కంపెనీలు కొనడానికి వచ్చినాయో తెలియదు. అదాని వచ్చిందో, అంబానీ వచ్చిందో, ఎవరు వచ్చిందో తెలియదు. వాళ్ళు బిడ్ అంతా అయిపోయిన తర్వాత, ఆక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎకరా 100 కోట్లకో ఎంతకో 30,000 కోట్లు టార్గెట్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. మీ ప్లాన్ ఏంది? ఇప్పుడు మేమైతే ఆల్రెడీ మా అడ్మిన్ దగ్గర ప్రొటెస్ట్ చేసామన్న, అడ్మిన్ బిల్డింగ్ దగ్గర. మా అడ్మిన్ నుండి కూడా మాకు సరైన సమాధానం రాలేదు. మా వైస్ ఛాన్సలర్ కానీ మా రిజిస్టర్ కూడా మాకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు గతంలో 2021లో కూడా అన్న సేమ్ ఇన్సిడెంట్ జరిగినుండే. జరిగినప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఓన్లీ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్ కొట్లాడింది. అప్పుడు మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద నాన్ అవైలబుల్ కేసెస్ కూడా అయినాయి అన్న. ఇప్పుడు రాబోయే రోజుల్లో కుదిరితే నిరాహార దీక్షకు కూడా కూర్చునేందుకు మా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు మరి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. మా ఒక్క అంగుళ భూమిని కూడా మేము తీసుకొనివ్వమన్నా. నేను ఒక తాండావాసినన్న, ఒక ట్రైబల్ బిడ్డని. ఈరోజు క్యాంపస్లో ఉంటే మా ఊర్లో ఉండే ఫీలింగ్ వస్తుందన్న నాకు. ఎందుకంటే మీది వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ అన్న, అడవుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా. మేము తాండాలో ఉంటామన్నా. నేను ఒక గిరిజన బిడ్డని. సేమ్ ఇక్కడ క్యాంపస్లో ఉంటే మా ఊర్లో ఉండే ఫీలింగే వస్తుందన్న నాకు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని మొత్తం ప్రైవేటైజేషన్ చేసి ఐటీ కంపెనీలకు వారి స్వలాభం కోసము దీన్ని అమ్మేసుకుంటే వాళ్ళ బ్యాంకులన్నీ నింపుకుందామని చూస్తే ఇది కుదరని పని. దేనికోసం అడుగుతారు మీరు? ఈ భూమి మేము ఇయ్యమని దేనికోసం అంటున్నారు? వాళ్ళు అమ్మితే డెవలప్మెంట్ జరుగుతుంది, పెద్ద కంపెనీలు వస్తాయి, ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయని చెప్తున్నారు. మీరు దేనికోసం ఈ భూమి అమ్మొద్దని అడుగుతున్నారు? అని అన్న మేము దీని లోపల చాలా వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీ లోపల ఉన్న ఈ భూమి ఒట్టి స్టూడెంట్స్కే కాదు, ఎన్నో జీవులకి ఇల్లు ఇది. అట్లాంటి ఈ యూనివర్సిటీని నాశనం చేయడం ఎందుకు? దేనికోసం నాశనం చేస్తున్నావు నువ్వు? అంటే వాట్ ఈస్ ద పర్పస్? యువర్ డెవలప్మెంట్ కోసం అని చెప్తున్నారు. అరే డెవలప్మెంట్ దేనికి? డెవలప్మెంట్ కోసము పెద్ద కంపెనీలు వస్తాయి, పెద్ద బిల్డింగ్స్ కడతారంట. అరే దానికి యూనివర్సిటీ ఉందా? అండ్ అన్న ఎప్పుడు కూడా డెవలప్మెంట్, ఇప్పుడు ఈ ఎన్నో చెట్లు నరకకపోతే ఇక్కడ యూనివర్సిటీ వచ్చేది కాదు. కానీ
డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అనేది మనం ఆలోచించాలి. మన డెవలప్మెంట్ సస్టైనబుల్ ఉండాలి. అంతేగాని ఉన్న వన్యప్రాణులని చంపేసి అక్కడ ఉన్న చెట్లను నరికేసి డెవలప్మెంట్ కెనాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ అనేది మా నమ్మకం. రేవంత్ రెడ్డి కామెంట్స్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అసెంబ్లీ చూసిండ్రా మీరు? అవునవును. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి ఇట్లా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఇంకా బయటికి రావాలి. రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనే ఊహలో ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాటలు ఒక ముఖ్యమంత్రి మాటలు కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు కూడా బయట పోయి చెప్పుకోవాలనిపిస్తుంది. మా ముఖ్యమంత్రి చాలా హుందాగా ఉంటాడు, చాలా మంచి మాట్లాడుతాడు. ఇట్లాంటి వీడియోలు చూస్తే మాకే సిగ్గు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి ఇట్లా అసెంబ్లీలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఎవరు కూడా దీన్ని హర్షించరు. వీళ్ళ దగ్గర నిజంగా చాలా వీడియోస్ ఉన్నాయి. దానిలో జింకలు గుంపులు జింకలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఆ వీడియో మీరు నా పక్క స్క్రీన్లో కూడా చూడొచ్చు. బట్ ఈ భూమి అమ్మనీయం అనేది ఎస్సీ స్టూడెంట్స్ చేసిన శపథం. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.